గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ అండ్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే ముఖ్యంగా పిఆర్పి ఇంజెక్షన్. ఇది కామన్గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా నాన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్సో లేకపోతే అనస్థీషియా డాక్టర్సో దీన్ని సోషల్ మీడియా ద్వారా మరీ అతిగా ప్రచారం చేసుకొని దీన్ని వాడకూడని సమస్యల్లో వాడడం, దీనికి ఒక ప్రాపర్ ఇండికేషన్ అంటూ ఉంటుంది. పిఆర్పి ఇంజెక్షన్ అన్నది పేషెంట్ యొక్క రక్తాన్ని డ్రా చేసి ఆ రక్తాన్ని సెంట్రిఫ్యూజర్ ద్వారా దాన్ని హై స్పీడ్ ఆర్పిఎంలో తిప్పడం వలన మనకు ఈ యొక్క ప్లాజ్మా రిచ్ అంటే ప్లేట్లెట్స్ రిచ్ ప్లాజ్మా అన్నది పైకి క్రీమీ కలర్ లేయర్లో తేలడం జరుగుతుంది. ఎర్ర రక్త కణాలు అన్నీ కిందికి పోవడం, తద్వారా ఈ యొక్క పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అనేది ఏదైతే ఉందో అది మనం కలెక్ట్ చేసుకుంటాం. సో ఇంకా ఫర్దర్ దీన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే అంటే తిప్పడం వలన దానిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా మనకు కణాలు బయటపడతాయి. సో ఇలా ఈ పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ మనం తీసుకొని ఎక్కడైతే మనకు సపోజ్ నాన్ హీలింగ్ వూండ్ ఉంది, లేకపోతే నాన్ హీలింగ్ హెయిర్ లాస్ ఉంది, నాన్ హీలింగ్ సమస్య ఉన్నది అంటే మోకాల్లో ఎక్కడైతే పొరలు దెబ్బతింటాయో ఆ పొరల్లోకి ఇంజెక్షన్ ఇవ్వటం వలన ఆ పొర పెరిగే ఆస్కారం ఉంటుందనే ఒక సైంటిఫిక్ డాటాతోటి మనం ఈ యొక్క పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం. సో దీనికి చాలా రకాలుగా వేరియేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యంగా ఏం వేరియేషన్స్ అంటే ఈ యొక్క మన యూటిలిటీ ఏదైతే మనం చేస్తామో ఈ పిఆర్పి ఇంజెక్షను, ఆ పిఆర్పి ఇంజెక్షన్కి ప్రాపర్ ఇండికేషన్ అంటూ ఉంటుంది. ప్రాపర్ ఇండికేషన్ అంటే స్టేజ్ 1, 2, 3, 4 అని మనకు మోకాల అరుగుదల ఉంటుంది. మోకాల అరుగుదలకు స్టేజ్ 1, 2లో మనకు యూజువల్గా మెడిసిన్స్, ఫిజియోథెరపీ, నీ బ్రేసు జాగ్రత్తలు చెప్తాం. స్టేజ్ 2, 3లో వీలైనంత వరకు ఇన్ కేసు మనకు ప్యాచెస్ పెరిగినప్పుడు అంటే ఆ బోన్ యొక్క పైన పొర అరిగిపోవటం ఆ దెబ్బతింటం వలన చిన్న చిన్న ప్యాచ్లుగా మారిపోతుంది. ఆ ప్యాచ్లు మనకు పెయిన్ని సృష్టిస్తాయి. సో అలాంటి ప్యాచెస్లో కార్టిలేజ్ గ్రోత్ అవ్వడానికి మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం స్టేజ్ 2, 3 కండిషన్స్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అది కూడా స్పెసిఫిక్గా ఆర్థ్రోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా అంటే కీహోల్ సర్జరీ ద్వారా ఆ ప్యాచెస్ని ఐడెంటిఫై చేసి ఆ ప్యాచెస్ని ఫ్రెషన్ అప్ చేసి, ఫ్రెషన్ అప్ అంటే మనం ఆ ప్యాచ్ ఎక్కడైతే ఉందో దాని యొక్క బోన్ కొనల్ని శుభ్రం చేసి దానిలోని రక్తం మనకు కొంత సర్క్యులేషన్ కూడా ఉండే విధంగా దాన్ని ప్రిపేర్ చేసి ఫ్రెషన్ అప్ చేసిన తర్వాత ఈ యొక్క పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వడం వలన అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ కాలంలో స్టేజ్ 4కి అంటే ఎక్కడైతే స్టేజ్ 4లో మొత్తం మోకాలు అరిగిపోయి మోకాలు వంగిపోతుందో అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరం. అంటే ఇంజన్లో బేరింగ్ మొత్తం చెర్రాలు అరిగిపోయినప్పుడు ఏం చేస్తాం, మనం ఆయిల్ పోస్తే నడవదు. సో దాన్ని మనం బేరింగ్ మార్చాల్సి వస్తుంది. అలాగే ఈ పిఆర్పి అనేది ఆ స్టేజ్ 4లో ఆయిల్ లాగా పోయటం వలన ఫలితం లేదు. అది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం. కాబట్టి మేము యాజ్ అ స్పెసిఫిక్గా ఈ పిఆర్పి ఇంజెక్షన్ స్టేజ్ 2, 3లో ఇస్తే పర్వాలేదు, కానీ స్టేజ్ 4లో దాని యొక్క ఇండికేషన్ లేదు కాబట్టి 100% అది టోటల్ నీ రీప్లేస్మెంట్కు దారితీస్తుంది. సో పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేకాకుండా క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆర్థ్రోస్కోపీ ద్వారా ఆ ప్యాచెస్ని ఐడెంటిఫై చేసి దానికి క్రమేణా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మాని ఇవ్వటం వలన అడ్వాంటేజ్ ఉంటుంది. సో గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల ఇంజెక్షన్స్ వచ్చాయి. 40 సంవత్సరాల క్రితం స్టెరాయిడ్ ఇంజెక్షన్ అని ఇచ్చేవాళ్ళం. దాన్ని ఇప్పుడు మేమే
కంప్లీట్ 20 సంవత్సరాల నుంచి బ్యాన్ చేశాం. ఎందుకంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ వలన జాయింట్ చెడిపోతుంది, ఫర్దర్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందని. ఆ తర్వాత ఎన్నో రకాల మాత్రలు వచ్చాయి, ఏదైతే కార్టిలేజ్ రీజనరేట్ చేయడానికి. ఆ తర్వాత కార్టిలేజ్ రీజనరేట్ చేసే హైలురాండేజ్ అనే ఇంజెక్షన్ వచ్చింది. అది కొంత ఒక 10 సంవత్సరాలు అది మా సొసైటీలో చాలా యూస్ఫుల్గా ఈవెన్ ఇప్పటికి కూడా దాన్ని వాడడం జరుగుతుంది. ఎప్పుడైతే అది మనం మోకాల్లో ఉండే సైనోయిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్లోకి ఇచ్చినప్పుడు దాని యొక్క కణాలు పోయి ఈ ప్యాచ్ల దగ్గర మనకు ప్యాచ్ లేయర్ ఏర్పడుతుందని ఒక నమ్మకంతో ఈ హైలురాండేజ్ ఇంజెక్షన్ కూడా గత 10-20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ అది పెద్దగా ఫలితం లేకపోయింది. సో ఆ తర్వాత పిఆర్పి ఇంజెక్షన్ వచ్చింది, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని వచ్చి. ఇవన్నీ మనకు క్రమేణా చెప్పేది ఏంటంటే మనకు టెంపరీ బేస్లో కొంతకాలం మనకు నొప్పి తగ్గే విధంగా హెల్ప్ చేస్తుంది, కానీ అది పర్మనెంట్గా హెల్ప్ చేయదు. కాబట్టి సో ఆ లెవెల్లో మనం దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో పత్రికలు న్యూస్లలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకొని మేము ఆపరేషన్ లేకుండా ఈ పిఆర్పి ఇంజెక్షన్ ద్వారా నొప్పి తగ్గిస్తాము, మాయం చేస్తామనే మాటని నమ్మొద్దు. అది కొంతమంది దొంగ డాక్టర్లు చేస్తున్న ప్రక్రియను మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళని ఆల్రెడీ మేము మెడికల్ కౌన్సిల్లో పిలిపియడం జరిగింది, వాళ్ళు తప్పొప్పుకున్నారు, వాళ్ళు మానేస్తామన్నారు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లను మీరు నమ్మకండి. దయచేసి ఈ యొక్క పిఆర్పి ఇంజెక్షన్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రాపర్ ఇండికేషన్ ద్వారానే తీసుకుంటే మీకు ఏదైనా ఫలితం ఉంటుంది. షోల్డర్ ప్రాబ్లం. షోల్డర్ అంటే మనకు తెలిసిందే భుజం. ఈ భుజంలో మనకు ఎన్నో సమస్యలు ఈ జాయింట్ ఫార్మేషన్లో ఉంటాయి. జాయింట్ అన్నది ఆర్మ్ బోను అంటే హ్యూమరస్ అంటాము, ఈ స్కాపులా, అలాగే క్లావికల్, ఇవన్నీ సమూహం షోల్డర్ బోన్ అంటాం, షోల్డర్ జాయింట్ అంటాం. సో ఈ బాల్ అండ్ సాకెట్ లాంటి జాయింట్లో మనకు చుట్టూ ఒక పొర ఉంటుంది, దాన్ని క్యాప్సుల్ అంటాం. దాని చుట్టూ చాలా రకాల లిగమెంట్స్, కండరాలు, అంతేకాకుండా నరాలు, రక్తనాళాలు పాస్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువగా షోల్డర్లో మనకు వచ్చే సమస్యలు కీలవాతం. కీలవాతం అంటే అది మనకు వేరియస్ కీలవాతాలు ఉంటాయి. అందులో ఒకటి స్పెసిఫిక్ అండ్ నాన్ స్పెసిఫిక్ కీలవాతం అని చెప్తాం. అందులో రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, కామన్గా మనం చూస్తూ ఉంటాం. అంటే చిన్న వేళ్ళ నుంచి పెద్ద జాయింట్లు ఇన్వాల్వ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా సమ్టైమ్స్ వెరీ రేర్గా ట్యూబర్క్లోసిస్, టీబీ బీమారికి సంబంధించిన ఆర్థరైటిస్ కూడా రావచ్చు. ట్రామాటిక్ అంటే దెబ్బ తగలటం వలన మనకు ఈ కీళ్ళులో ఆర్థరైటిస్, లేట్ ఏజ్లో ఆర్థరైటిస్ డెవలప్ అవ్వచ్చు. అంతేకాకుండా మనకు ఇన్ఫెక్షన్స్, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా షోల్డర్లో ఈ ఏదైతే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా ఆ క్యాప్సుల్ ఎఫెక్ట్ అవటం వలన కూడా మనకు షోల్డర్ పెయిన్ వస్తుంది. ఇలా మనకు ఎన్నో రకాలుగా షోల్డర్ పెయిన్ ఉంటుంది. సో మేజర్గా మనం ఇంటర్నల్గా జాయింట్లో కీలవాతం చేస్తే పైనుండే పొరలు ఏవైతే దెబ్బతింటాయో, అంటే ఇంజురీస్ వలన కావచ్చు, లేకపోతే క్రోనిక్ డిసీజెస్ వలన కావచ్చు, ఆ పొరలలో ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మనకు ఈ యొక్క పెరియాథరైటిస్ అంటే పొరల పైనుండి వచ్చే సమస్యని పెరియాథరైటిస్ అని అంటాం. సో అంతేకాకుండా మనకు దాని చుట్టూ ఉండే కండరాలలో క్యాల్సిఫికేషన్ కానీ లేదా కండరాల ఇంజురీ వలన కానీ మనకు కామన్గా మనం యాంటీరియర్ షోల్డర్ డిస్లొకేషన్ అంటాం. యాంటీరియర్ షోల్డర్ డిస్లొకేషన్ అంటే ఈ బాల్ ముందుకు తొలగడం, పోస్టీరియర్ డిస్లొకేషన్ అంటే బాల్ వెనకకు తొలగడం. సో కామన్గా యాంటీరియర్ అంటే అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్, ఇలా చెయ్యి పెట్టేసి పడినప్పుడు ఈ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్లో మనకు ఈ బాల్ తొలుగుతుంది. లేకపోతే గట్టిగా బ్యాట్ తీసుకొని కొట్టినప్పుడు సడన్గా ఈ బాల్ మనకు స్లిప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దాన్ని యాంటీరియర్ షోల్డర్ డిస్లొకేషన్ అంటాం. అది కామన్గా చూస్తాం. తద్వారా మనకు ఈ జాయింట్ యొక్క పొర దెబ్బతిండడం, కండరాలు దెబ్బతిండడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం షోల్డర్ జాయింట్లో ఈ సమస్యల వలన మనం చూస్తుంటాం. అంతేకాకుండా బోన్ ట్యూమర్స్, సో బినైన్ ట్యూమర్స్ కానీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కానీ మనం చూస్తూ ఉంటాం. సో బినైన్ అంటే నాన్ క్యాన్సర్, క్యాన్సర్ సంబంధం లేని ట్యూమర్ అంటాం, గడ్డలు అంటాం. అలాగే మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ సంబంధించిన ట్యూమర్స్. ఇవి మనం షోల్డర్ అరౌండ్ జాయింట్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇలా మనం స్పెసిఫిక్గా నాన్ స్పెసిఫిక్గా పోతే వీటి యొక్క క్లినికల్ డాటాను బట్టి, అంటే పేషెంట్ యొక్క హిస్టరీ, సమస్యను బట్టి మనం పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది.
సో ఇందులో మనకు రొటేటర్ కఫ్ ఉంటుంది, బర్సైటిస్ అని ఉంటుంది, అలాగే ఫ్రోజన్ షోల్డర్. డయాబెటీస్లో ఎక్కువగా మనకు ఫ్రోజన్ షోల్డర్ అనేది కామన్గా మనం చూస్తుంటాం. ఎందుకంటే ఈ బాల్ జాయింట్లో లోపల ఉన్న ఆయిల్ గట్టిగా అయిపోయి స్టిఫ్నెస్ రావడం, తద్వారా ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ రావడం అనేది మనం చూస్తాం. అంతేకాకుండా ఇంపింజ్మెంట్ సమస్యలు, సో దాని చుట్టూ ఉండే కండరాలు దెబ్బతినడం, ఆ జాయింట్లో ఉండే ఒక మెత్తటి గ్రంథులు లాంటి బర్సస్ ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లేమ్డ్ అయ్యి అది పెయిన్ రావడం అనేది మనం చూస్తాం. సో ఇలా మనం పర్టికులర్గా చూస్తే ఈ యొక్క షోల్డర్ పెయిన్ అనేది చూస్తాం. తద్వారా మనం బేసిక్గా ఎక్స్రే తీసుకోవడం, బేసిక్గా ఎక్స్రే తీసుకున్న తర్వాత బేసిక్ ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఇన్ కేసు సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ తీసుకోవాలి. దానికి కరస్పాండింగ్ రక్త పరీక్షలు, అంటే కీలవాతం అయితే స్పెసిఫిక్ రక్త పరీక్షలు చేసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ అయితే సిబిపి అనే టెస్ట్ చేసుకోవాలి. ఇలా మనం పర్టికులర్గా మనం క్లినికల్గా డయాగ్నోజ్ చేసుకున్న దాన్ని బట్టి ఈ ల్యాబ్ ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాన్ని కరస్పాండ్ చేసుకుంటూ కన్ఫర్మ్ డయాగ్నోసిస్కి ప్రాబబుల్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ డయాగ్నోసిస్కి రావాలి. తద్వారా ఈ యొక్క స్పెసిఫిక్ సమస్యను బట్టి మనం ప్రాపర్గా ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఈ యొక్క సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు. సో దీనికి ప్యారలల్గా డయాబెటీసు, హైపర్ టెన్షను, ఇతరత్ర డిజీజెస్ కూడా వాటిని మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మనం ఈ యొక్క షోల్డర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. పర్టికులర్గా వెన్నుపూస నడుము నొప్పి అనేది కామన్గా మనం వింటూ ఉంటాం. సో వెన్నుపూసలు ఏముంటుంది, నడుము నొప్పిలో ఏవేవి వస్తాయి? నడుము నొప్పిలో మనకు ఈ 5 వెన్నుపూసలో నడుములో ఉండే ఎముకలు, ఒక పెల్విస్, ఏదైతే మనం కూర్చునే సీట్ బోన్ అంటామో దీన్ని పెల్విస్ అంటాం. ఈ 5 బోన్స్ సమూహంను మనం సాక్రల్ బోన్ అంటే ఈ 5 బోన్స్ను లంబార్ బోన్స్ అంటాం. వీటి యొక్క సమూహము మనకు నడుము సంబంధించిన వెన్ను పూస, వెన్ను ఎముకలు అన్నీ కలిసి ఉండేదాన్ని మనం నడుము అంటాం. ఈ నడుములో మనకు ఎక్కువగా 4, 5, S1, లంబార్ 4, 5, S1లో మనకు ఎక్కువగా మూమెంట్ ఉంటుంది, బాడీలో మూమెంట్ ఉంది. తద్వారా అందుకని ఎక్కువగా ఈ ఏరియాలోనే డ్యామేజ్ ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం పర్టికులర్గా ఏవైతే ఈ బోన్స్ ఉన్నాయో నడుములో, ఈ బోన్స్కి మధ్యలో చూడండి మీరు ఎల్లో కలర్ ఇది ఉంది. ఇది వెన్నుపూస, అంటే వెన్నుపాము అంటాము, వెన్నుపూస అంటాము. ఇది మెదడు నుంచి కిందికి జారుతూ ఉంటుంది. సో దీని నుంచి మనకు 2 నరాలు, ఒకటేమో లెఫ్ట్ సైడ్, ఒకటేమో రైట్ సైడ్ నరాలు పాస్ అవుతూ ఉంటాయి. వీటిని మనం రూట్స్ అంటాం. అంతేకాకుండా మనకు ఈ 2 ఎముకల మధ్యలో మనకు ఈ యొక్క డిస్క్ అని ఉంటుంది. ఈ డిస్క్ అనేది షాక్ అబ్జర్వర్ లాగా మనం ఎగిరి దుంకినా కూడా మనం బోన్స్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీనికి వెనకాల చూస్తే ఈ 2 ఎముకల్ని జాయింట్ చేసే ఫేసెడ్ జాయింట్స్ అంటాం, ఈ 2 జాయింట్స్ అంటాం. సో మనము వీటిని బట్టి మనం పర్టికులర్గా వెన్ను నడుములో సమస్యల్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో బోన్ సమస్యల్లో బోన్ అరుగుదల అంటే స్పాండిలోసిస్ అంటాం, ఆర్ జాయింట్స్ అరుగుదల ఆర్ జాయింట్స్ ఇన్ఫ్లమేషన్, దాన్ని స్పాండిలైటిస్ అంటాం. ఆర్ స్పాండిలోసిస్ అంటే ఈ యొక్క బోన్ అరిగిపోవడం మొత్తానికి. సో స్పాండిలిసిస్ అంటే ఈ ఒక బోన్ యొక్క జాయింట్స్ డ్యామేజ్ అయ్యి ఈ ఒక బోన్ నుంచి సపరేట్గా జరిగిపోవడం, ముందుకు జరుపుకోవడం, దాన్ని లిసిసిస్ అంటాం. ఈ సమస్యలు మనం కామన్గా బోన్స్లో చూస్తుంటాం. సో అంతేకాకుండా మనకు బోన్లో ట్యూమర్స్ వస్తాయి, అంటే అది బినైన్ ట్యూమర్ కానీ మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ ట్యూమర్స్ కానీ లేకపోతే వట్టి గడ్డలు కానీ మనకు వస్తుంటాయి. అంతేకాకుండా బోన్లో మనకు ఒక 45-50 ఏజ్ అంటే ఈ కాలంలో చిన్నపిల్లలలో కూడా విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉండటం వలన బోన్లో ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి కామన్గా నడుములో చూస్తుంటాం. సో అది ఒక రకమైన వ్యాధి. అంతేకాకుండా మనకు ఈ కీలవాతం ద్వారా కూడా మనకి జాయింట్స్లో, ఫేసెడ్ జాయింట్స్లో సమస్యలు వచ్చి స్పాండిలైటిస్ అంటే అది రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, లేకపోతే నాన్ స్పెసిఫిక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ట్రొమాటిక్ అంటే ఇంజురీ వలన ఆర్థరైటిస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అలాంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా ఈ బోన్ దెబ్బ తగిలినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు బోన్ పగిలిపోయి నరాన్ని దెబ్బతీసే ఆస్కారం కూడా ఉంటుంది. అది మేజర్ ఇంజురీగా భావించడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ బోన్లోని సమస్యల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ బోన్కు మధ్యలో మనకు ఈ డిస్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు పైనుంచి కింది వరకు ప్రతి 2 ఎముకల మధ్య ఒక
డిస్క్ అనేది షాక్ అబ్జర్వర్ లాగా మనం ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ సమస్య మనకు ఎక్కువగా మనం నడుము నొప్పిలో చూస్తాము. ఏమవుద్దంటే దీనిలో ఈ బోన్ డిస్క్ ఏదైతే ఉందో ఈ చుట్టూ సర్క్యులర్ లిగమెంట్ ఉంటుంది, మధ్యలో జెల్ అండ్ టిష్యూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం అన్టువర్డ్ ఇంజురీస్ జరిగినాయి అప్పుడు ఈ రింగ్ అనేది పగిలిపోతుంది. రింగ్ అనేది పగిలిపోయి దానిలో నుంచి ఒక ఆయిల్ లాంటి పదార్థం, జెల్ లాంటి పదార్థం వెనుకకు వచ్చేసి ఈ రెండు నరాలని, ఈ మనకు సైడ్లో పోయే రెండు నరాలను కానీ లేకపోతే వెన్నుపూసను కానీ నొక్కడం జరుగుతుంది. తద్వారా మనం రెగ్యులర్గా కంప్లైంట్ చేస్తూ ఉంటాం, నడుము నొప్పి వస్తుంది, కింది కాల్లోకి జారుతుందని. సో మనకు లెఫ్ట్ సైడ్ నరాన్ని నొక్కితే లెఫ్ట్ సైడ్ కాల్లోకి షియాటికా పెయిన్ వస్తుంది, రైట్ సైడ్ నరాన్ని నొక్కితే రైట్ సైడ్ షియాటిక్ అంటాం. అదే వెన్నుపూసను నొక్కితే కార్డ్ సిండ్రోమ్ అంటాం. అంటే ఈ వెన్నుపూస యొక్క సెంట్రల్ ప్రెషర్ వల్ల వస్తుంది. సో ఇది మనం డిస్క్ డీజనరేషన్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ అనే సమస్యని మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో బోన్ సమస్యలు, డిస్క్ సమస్యలు, తర్వాత వచ్చేసి వెన్నుపూసకు మనకు మైలియా కానీ లేకపోతే ట్యూమర్స్, స్క్వామోమో ట్యూమర్స్ అని కొన్ని చాలా రకాల నరుకు సంబంధించిన ట్యూమర్స్ కూడా ఉంటాయి, గడ్డలు ఉంటాయి. తద్వారా కూడా వెన్నుపూసలో మనకు ఈ సమస్యలు రావచ్చు. అంతేకాకుండా ఫ్రాక్చర్ కానీ ఇంజురీస్ వలన కూడా ఈ వెన్నుపూస నరం కట్ అవ్వడం కానీ వెన్నుపూస కట్ అవ్వడం వల్ల తద్వారా ఏమవుతుందంటే వెన్నుపూసలో సర్క్యులేట్ అయ్యే ఇంపల్సెస్ అంటే మనం కరెంటు సప్లై అనేది కట్ అయిపోతుంది. కాబట్టి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ టోటల్గా కట్ అయిపోయి మజిల్స్, కాళ్ళల్లో ఉండే మజిల్స్ యాక్టివిటీ మొత్తం పెరాలైజ్ అవుతాయి. అంటే నరం పనిచేయకపోవటం వల్ల ఈ పెరాలసిస్ అనే ఒక సమస్య ఏర్పడి ఈ కాళ్ళల్లో, చేతులలో, మెడలో అయితే ఈవెన్ చేతుల్లో కూడా క్వాడ్రిప్లీజియా రావచ్చు. అదే నడుములో అయితే రెండు కాళ్ళల్లో పారాప్లీజియా రావచ్చు. ఇలాంటి సమస్యల్ని మనం కామన్గా ఈ యొక్క స్పైన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం.